రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. మాజీ సీఎం రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం కలకల్లాడింది. గత 10 సంవత్సరాల్లో రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పి, కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వరికి బోనస్ ఇచ్చాం. వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశాం. అదే తరహాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నాం. నాణ్యమైన పత్తి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలి. కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని తరలించాలి. యాప్ నిర్ధారించిన సమయం తేదీకి తీసుకొని పోవాలి. తితిదే తరహాలో యాప్ను రూపొందించారు. మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పచెప్పింది. వారు తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒరవడి తీసుకొచ్చారు. అదేంటి అంటే ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చేసి కపాస్ కిసాన్ యాప్. ఆ యాప్లో వాళ్ళు ఫోన్ ద్వారా మరి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అన్నాడు మనకు ఏంటి స్మార్ట్ ఫోన్స్ వాడిన వాళ్ళు ఎవరు లేరు. మనం ఇంకా చదువుకున్న వాళ్ళే తక్కువ వాడతాను, చదువుకున్న వాళ్ళే మంచిగా వాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచిగా దాన్ని స్కాన్ చేసుకొని లేకపోతే ఏ విధంగా ఉందో అక్కడ ప్లే స్టోర్ నుండి కపాస్ యాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని పత్తిని సమీప జిన్నికి మిల్లుకు అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం. మీరు ఎట్లంటే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం ఏ టైంకి మీకు టైం ఇస్తారో ఆ టైంకే మీరు పోయి మీరు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. ఫస్ట్లో తిరుపతి దేవస్థానంలో ఎట్లా ఉండేదంటే 4 రోజులు 5 రోజులు లైన్లలో నిలబడేటోళ్ళం. నిలబడ్డప్పుడు ఎంత కష్టమయ్యేదో మనకు తెలుసు. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, కంకణాల పద్ధతి తీసుకొచ్చిండ్రు. అంటే మీరు మీ జిల్లాలలో ఉండేటువంటి టీటీడీకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే ఆ టైంకు మనకు కంకణం కడతారు, ఆ టైంకు మనల్ని పంపిస్తారు. అంటే మనకు వెయిటింగ్ అనేది ఉండకుండా ఉంటుంది. అదే పద్ధతిలో రైతు కూడా రాగానే తన సరుకును అమ్ముకొని వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. మర్నాడు 24 గంటలు పడుతుంది. అమౌంట్ 24 అవర్స్లో పడుతుంది. 3 డేస్ నుంచి 5 డేస్ వరకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోనే అమౌంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలోనైతే మీరు ఆ చిట్టీలు పట్టుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవసరం కూడా లేకుండా మీకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లలోనే పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే మరి 180059957779 ఈ నెంబర్కు మీరు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తారు. లేదు అంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా మార్కెట్ ఆవరణలో పెట్టారు. అక్కడికి వచ్చి హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీకేమైనా సమస్య ఉంటే